హాయ్ హలో అందరికీ, ఇది మన ఛానల్ ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. ఓకే, ఇది మన ఫస్ట్ వ్లాగ్ మన ఛానల్లో. ఏం లేదండి, ఇవాళ మనం జస్ట్ ఇంట్లో ఖాళీగా ఉన్నామని చెప్పేసి ఎటు పోకుండా రాకుండా మా ఫ్రెండ్ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక అక్కడ ఎలా ఉంది రెస్టారెంట్ చూద్దాం. వాడు కూడా కొత్తగా ఓపెన్ చేసిండు, అట్లా ఫుడ్ ఎలా ఉంది టేస్ట్ చేసి చూసి మనం చెప్పేద్దాం రివ్యూ. ఏం చేద్దాం పని. మనం చెప్పిన రెస్టారెంట్ వచ్చేసింది చూడండి, పట్నం హైవే రెస్టారెంట్. ఇది ఎక్కడ ఉన్నది? మన కరీంనగర్ హైదరాబాద్ హైవేకు ప్రజ్ఞాపూర్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ 10 మినిట్స్లో కరెక్ట్ వచ్చేస్తారు. లోపలికి చూద్దాం వ్యూ ఎట్లా ఉంది, రెస్టారెంట్ ఎట్లా ఉందో. మనం హైవే రెస్టారెంట్కి వచ్చినాం. హైవే రెస్టారెంట్ చూసుకుంటే మనం వ్యూ మంచిగా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్టారెంట్ వ్యూ కానీ, రెస్టారెంట్ ముందర ఉన్న గార్డెన్ కానీ అంతా చూడడానికి మనకు పచ్చగా మంచిగా చుట్టుపక్కల నేచర్ కానీ అంతా మంచిగా ఉంటుంది. మనం ఇప్పుడు మెల్లగా లోపలికి ఎంట్రీ ఇచ్చుకున్నాం అనుకో, లోపల ఎంట్రీ ఇచ్చుకున్న తర్వాత చూసుకుంటే మెల్లగా పోతేనే మనకు క్యాబిన్ ఉంటుంది. ఏది మనకు జనరల్ క్యాబిన్ కూడా ఉంటుంది, పక్కన రిసెప్షన్ ఉంటుంది. ఆ ముందరనే పోతే మనకు క్యాష్ కౌంటర్ కూడా ఉంది. దాంతోపాటు చూసుకుంటే మనకు సైడ్లో ఏసీ క్యాబిన్స్ ఉంటాయి అనమాట. ఏసీ క్యాబిన్లో మనం సమ్మర్ టైంలో ఏసీ క్యాబిన్ అంటే మంచిగా ఉంటుంది. దాని చక్క ముందర పోయినా మనకు మన కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్ మనం చూసుకోవచ్చు, ఏమేమి ఉండదు ఏమేమి లేదు మనం చూసుకోవచ్చు. అంత ఛాన్స్ కూడా ఉంది మనకు. ఏసీ క్యాబ్లో కూడా మనం నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ తినాలనుకుంటే ఈవినింగ్ టైంలో చూసుకుంటే మనకు పైన నేచర్ చల్లగా కానీ దాన్ని ఆహ్లాదిస్తూ తినడం మంచిగా అనిపిస్తుంది అనమాట. వేడివేడిగా మన ఫుడ్ అనేది ఫ్రెష్గా నీట్నెస్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండిస్తారు అనమాట. ఆ యొక్క వేడివేడి ఫుడ్ని మనం ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేసుకుని తింటే నైట్ వ్యూ కానీ ఈవినింగ్ వ్యూ కానీ చాలా మంచిగా ఉంటుంది అనమాట. దీంట్లో మనకు ఓన్లీ రెస్టారెంట్లో ఫుడ్ అనే కాకుండా మనకు ఇక్కడ బర్త్డే పార్టీకి చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. మనకు పైబీలో మనకు బర్త్డే పార్టీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఫుడ్తో రెస్టారెంట్తో పాటు మనకు స్నాక్స్ అండ్ టిఫిన్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. అవి చూసుకుని మనకు పైన సైడ్లో ఉంటాయి. అవి కూడా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు చూసుకొని.
రెస్టారెంట్ వ్యూ చూసినాం, రెస్టారెంట్లో మనకు క్యాబిన్ చూసినాం, పైన వ్యూ చూసినాం. మనమైతే ప్రజెంట్ అయితే ఈవినింగ్ టైం కాబట్టి మనం బయట వీటిని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి బయట కూర్చొని తింటున్నాం. మనకి ఇప్పుడే మనం ఆర్డర్ చేసినాం చికెన్ స్టార్టర్స్ వచ్చిన మన చికెన్ 65. అది ఎలా ఉంది టేస్ట్ చేసి మనం చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టేస్ట్ చేస్తున్నా. చూడడానికి అయితే కలర్ఫుల్గా క్రిస్పీగానే ఉంది. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బాగుంది కదా, చాలా బాగుంది. స్పైసీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మన తెలంగాణ స్పైసీ ఉంది. రుచులను బట్టి తెలుస్తుంది కదా మన స్పైసీ ఎలా ఉంటుందో. తెలంగాణ స్పైసీ ఆ విధంగా మనకు స్పైసీ మనం మంచిగా కనబడుతుంది. స్టార్టర్స్ అయితే బాగున్నాయి. మనం మెయిన్ రెసిపీలో కొద్ది చూసుకోవాలి ఏమేమి బాగుంటాయి ఏం లేదండి. నాకు చికెన్ 65 అయితే చాలా నచ్చింది. ఆ క్రిస్పీనెస్ తెలుస్తుంది మనకు. చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి. ఆ చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్ కూడా మనకు బాగా కనబడుతుంది. మనకైతే 2 పీసులు తినే వరకు మనకు చెమటలు వస్తున్నాయి ఘోరంగా. అలాగే మనకు మెయిన్ కోర్స్ ఏంది, ఇలా ఏమేమి మనకు రెస్టారెంట్లో ఏమేమి స్పెషల్ ఏంది, రెస్టారెంట్ స్పెషల్ మన యొక్క పట్నమైవ రెస్టారెంట్ యొక్క మెయిన్ స్పెసిఫిక్ రెసిపీ ఏందో మన బ్రోని అడిగి తెలుసుకున్నాం. బ్రో ఇక్కడ ఉన్నాడు, బ్రోని పిలుస్తాం. బ్రో చెప్తాడు మనకి ఇక్కడ ఏం స్పెషల్ ఏంటి, స్టార్టర్ స్పెషల్ ఏంది, మనకు మెయిన్ కోర్స్లో స్పెషల్ ఏంది అవన్నీ మనం తెలుసుకొని టేస్ట్ చేసి వెళ్దాం. ఇప్పుడాక మనం చేసిన ఫుడ్ టేస్ట్ అంతా బాగుంది. ఇప్పుడు మన రెస్టారెంట్లో ఏది స్పెషలో బ్రో చెప్తాడు, చెప్పండి. మన దాంట్లో పట్నా హైవే చికెన్ స్పెషల్ కర్రీ బాగుంటుంది. బోన్లెస్ పీసెస్ ఉంటాయి. ఇంకోటి గార్లిక్ చికెన్ బాగుంటుంది. స్టార్టర్లో వచ్చేసి చిల్లీ చికెన్, చికెన్ 65 ట్రై చేయండి. మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయి. తందూరి రోటీ, తందూరి ఉంది, రోటీ కర్రీస్ ఉన్నాయి, బిర్యానీలు ఉన్నాయి, స్టార్టర్స్ ఉంది. సరే వచ్చి విజిట్ చేయండి. అంటే ఇది బాగేనా, బాగే ఉంటుంది. ఎందుకంటే హాయ్ హలో అందరికీ, ఇది మన ఛానల్ ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఇది మా దోశ రెస్టారెంట్ ఏంటంటే పెట్టినప్పుడు దాటిన తర్వాత ఇది వస్తే ఇక్కడ మనకు బోడి అనిపిస్తుంది. ఇది శ్రీశైలము ఇంకా హైదరాబాద్ కానీ కిలోమీటర్ ఉంటుంది. వచ్చిన తర్వాత సీదా కొంచెం ఆ బోడి దాటిన తర్వాత కొంచెం అయితే ఇది డ్రైవర్ దిగాలి. కొంచెం